కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరిలో ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ సాయి ప్రశ్న మంజరి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సకల వస్త్ర ప్రపంచం కళామందిర్ వారి శ్రీ సాయి ప్రశ్న మంజరి కార్యక్రమంలో పాల్గొంటున్న అభ్యర్థులకు, వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఓల్డ్ అల్వాల్లోని తమ ఆశ్రమం నుండి భక్త శిరోమణి శ్రీ సాయి లీలమ్మ గారు తమ అమృత తుల్యమైన ఆశీస్సులను అందిస్తున్నారు. సాయిరామ్. ఇక్కడున్న సాయి భక్తులందరికీ బాబా తోడేడగా ఉండి అందరినీ ఆశీర్వాదం చెయ్యాలని కోరుతూ ఉన్నాను. మీ అందరికీ బాబా ఆశీస్సులు. నేను సాయిబాబాని 13వ ఏట నుంచి 1938 నుంచి బాబాని కొలుస్తున్నా. ఆయన జీవనలు నేను పొందబట్టి మీకందరికి కూడా ఆ దీవెనలు అందాలని మీ అందరికీ చెప్తున్నాను. సాయిరామ్. ఇక్కడున్న సాయి భక్తులు అందరూ సాయిబాబాని నమ్ముకొని మీరందరూ కూడా విశ్వ చైతన్యం గారి లాగా తయారవ్వాలి. ఆయన చూడండి, షిర్డీలో సాయిబాబా పక్కన నిలబడి మాట్లాడుతున్నారు. ఎంత ధైర్యం, ఎంత సాహసం. మీరు కూడాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకొని వారిలాగా మీరందరూ కూడా అవ్వాలనే నా కోరిక. సాయిరాం. సర్వేశ్వరుడైన శ్రీ సాయి అనుగ్రహంతో సుమారు 6 సార్లు కాలినడకన శివనిజ నివాసమైన కైలాస మానస సరోవర యాత్రను పూర్తి చేసుకున్న హిమాలయ సంతస్వామి వేదానంద సరస్వతి మహారాజ్ వారి ఆశీస్సులను ఇప్పుడు అందుకుందాం. శ్రీ గురుభ్యో నమః. షిరిడి సాయినాథుని చరిత్ర ఎంత విలువైనదో, ఎంత లోతైనదో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా నియమనిష్టలతో పారాయణం చేసినప్పుడే అది తెలుస్తుంది. ఈనాటి సామాన్యులకు సచ్చరిత్రే భగవద్గీత. ఎందుకంటే అందులో సామాన్య వ్యక్తి జీవితాన్ని నెగ్గించుకుని ఆధ్యాత్మిక పదంలోకి వెళ్ళటానికి వీలైన సందేశాలు, ఆదేశాలు అన్నీ కూడా బాబా చక్కగా అందులో ఇమిడ్చి ఉంచారు. కనుక సచ్చరిత్ర పారాయణం సాయిని తెలుసుకోవటానికి, చేరుకోవటానికి ప్రధానమైన మెట్టు. ఈనాడు భక్తి టీవీ మరియు చిరంజీవి సాయి విశ్వ చైతన్య కలిసి కొంతమంది భక్తుల సహకారంతో సాయి సచ్చరిత్ర మీద క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా విశేషం, చాలా అవసరం కూడా. ఎంక్వైరీ ఉన్నప్పుడే సరైన సమాధానాన్ని పట్టుకోగలం. ఇక్కడ ఈ ప్రశ్నావళి అంచెలంచెలుగా వ్యక్తులని సాయి దాకా చేరుస్తుంది అని నాకు నమ్మకం ఉంది. ఈ క్విజ్ కార్యక్రమం విజయవంతమై పాల్గొనే వ్యక్తులందరూ కూడా సాయిని మరింత తెలుసుకోవడానికి ఇది చాలా చక్కటి మార్గం. పాల్గొనే వారందరికీ నా ఆశీస్సులు. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రతి వ్యక్తి కూడా సాయి అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను. జై సాయిరామ్. సుప్రసిద్ధమైన శైవ క్షేత్రం కీసరగుట్టలో శ్రీ సాయిధామాన్ని నిర్మించి
ఆధ్యాత్మిక పరిమళాలతో అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ భక్తులను తరింపచేస్తున్న శ్రీ 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 స్వామి సత్యపదానంద్ ప్రభుజీ వారు శ్రీ సాయి ప్రశ్న మంజరి కార్యక్రమాన్ని నిర్వహించే వారికి, ఇందులో పాల్గొంటున్న వారికి, వీక్షించే భక్తులకు తమ దివ్య సందేశాన్ని అందిస్తున్నారు. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకు జై. సాయి భక్తులారా, ఈనాడు అశాంతితో లోకమంతా అల్లాడుతున్న సమయంలో దానికి సరైన మార్గం చూపిస్తూ లోకశాంతిని కలుగజేసే ఒక మహాశక్తిగా అవతరించారు సాయిబాబా వారు. వారి జీవిత చరిత్ర అందరూ కూడా పారాయణ చేసి వారి బోధనను అనుసరిస్తూ వారి యొక్క కృపకు పాత్రలు కావాలి. ఇలా కావడానికి ప్రతివాడు కూడా పత్తినారాయణ రచించినటువంటి బాబా చరిత్ర పారాయణ చేయడము, చేసిన దాన్ని అనుభూతులకి తెచ్చుకోవడము చాలా ముఖ్యం. మరి ఎలా జరుగుతుంది ఇది? దీనికి ఒక ప్రోత్సాహకరంగా ఒక పద్ధతి ఉంటే మంచిది కదా. దానికి స్వామి విశ్వచైతన్య గారు ఒక చక్కని కార్యక్రమాన్ని ప్రశ్నమంజరి అనే పేరుతో, సాయి ప్రశ్నమంజరి అనే పేరుతో నిర్వహిస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే ఈ సాయి యొక్క భక్తితో ఆయన మేలు పొందాలని ప్రయత్నం చేస్తున్నారో అందరూ కూడా బాబా చరిత్ర పారాయణ చేస్తూ ఈ ప్రశ్నమంజరి కార్యక్రమంలో పాల్గొని తాము తరిస్తూ లోకాన్ని కూడా మేలు చేయాలని సాయిబాబా వారు వారందరికీ తమ కరుణ ప్రసాదించి సుఖశాంతులతో జీవించేడు చేయాలని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా అవకాశం కలగాలని బాబాను ఒక్కసారి ప్రార్థిద్దాం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకు జై. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ అరుదైన ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్మాణ రూపశిల్పి అయి భక్తులకు శ్రీ సాయి తత్వాన్ని ప్రబోధిస్తూ సాయి ఆచరించిన నిరాడంబర తత్వాన్ని తన ఆభరణంగా చేసుకుని శ్రీ షిరిడి సాయి తత్వ ప్రచార సమితి వ్యవస్థాపకులుగా అవిశ్రాంతంగా శ్రీ సాయి తత్వాన్ని ప్రబోధిస్తున్న స్వామి శ్రీ సాయి విశ్వచైతన్య గారి భాషణాన్ని ఇప్పుడు విందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులకు షిరిడి సాయి తత్వ ప్రచార సమితి మరియు భక్తి టీవీ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అంతేకాకుండా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినాన ఈ నూతన సంవత్సర సందర్భంగా షిరిడి సాయిబాబా శ్రీ సాయి ప్రశ్న మంజరి అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరికీ అందిస్తున్నాడు. ఈ కార్యక్రమం ఏమిటో మనం కాస్త టూకీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి సచ్చరిత్ర పారాయణం సర్వపాపహరం, సాయి సచ్చరిత్ర పారాయణం సర్వశుభకరం. ఎందుకంటే నేటి కాలమాన పరిస్థితుల్లో సమాజంలో ఉన్న అశాంతి మానవుడు దైనందిక జీవితంలో తను అనుభవిస్తున్నటువంటి ఒడిదుడుకుల్ని తొలగించుకునేందుకు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలనాడే సాయినాథుడు సశరీరంగా ఉన్నప్పుడే అన్నాసాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్ గారి ద్వారా సాయి